కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ 3వ తేదీన కురిసిన అకాల వర్షానికి పొగాకు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు మీడియాతో జీపీఐ కంపెనీ రవికిరణ్ మేనేజర్ వారిపై దుష్ప్రచారం చేశారన్నారు. దీంతో కంపెనీ వారు మున్నెల్లి పంచాయతీలోని పొగాకు కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ జీపీఐ కంపెనీ వారి పొగాకు 3 సంవత్సరముల నుండి మేము పండిస్తున్నాము, కానీ ఇంతవరకు కూడా మమ్మల్ని జీపీఐ కంపెనీ వారు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు రైతులు చెప్పినటువంటి దుష్ప్రచారం వలన జీపీఐ కంపెనీ వారు మా పొగాకు కొనకుండా ఆపేశారు. కంపెనీ వారు ఆదుకొని పొగాకు కొనుగోలు చేయాలని మీడియా ద్వారా కోరారు. గత ఈ నెలలో 3-4 తారీఖుల్లో పడిన అకాల వర్షాల కారణంగా మా యొక్క పొగాకు మరియు గుడిసెలు కింద పడిపోవడంతో ఇంతకుముందు ఇక్కడికి రాజకీయ నాయకులు మరియు పత్రికా విలేకరులు వారందరూ పొగాకును చూడడానికి రావడం జరిగింది. అప్పుడు రాజకీయ నాయకులు కొన్ని కంపెనీ గురించి కొన్ని విమర్శలు చేయడంతో కంపెనీ వారు మున్నెల్లి యొక్క పొగాకును తీసుకెళ్లకుండా ఆపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము ఇంతకుముందు ఏ రైతు కూడా ఎవరు కూడా కంపెనీ గురించి ఎటువంటి దుష్ప్రచారం కూడా చేయలేదు. కంపెనీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. కంపెనీ వారు గత 3 సంవత్సరాలుగా మేము పొగాకు అక్కడికి తీసుకెళ్తున్నాము. కాబట్టి కంపెనీ వారికి మేము ఎటువంటి మాటలు మేము అనలేదు. అవేవో వేరే వాళ్ళు కొత్త వాళ్ళు అనడం వలన కంపెనీ వారు మా పొగాకును ఆపడం జరిగింది. కంపెనీకి పొగాకు ఈ కంపెనీ వారు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. కాబట్టి మా పొగాకునంతా ఆపకుండా రైతు సోదరులందరినీ ఆదుకొని 3-4 తేదీలలో వర్షాలు పడడంతో రాజకీయ నాయకులు ప్లస్ ఈ మీడియా సోదరులు మొత్తం రావడంలో అన్ని తోటలు దెబ్బతిన్నాయని, అరటి, పొగాకు, పత్తి అన్ని తోటలు దెబ్బతిన్నాయని చూడ్డానికి రావడంలో ఆ గుడిసెలు చూసి బాధాకరంగా ఉన్నదని వాళ్ళు కంపెనీని వ్యతిరేకంగా మాట్లాడడం జరిగినది. అందువలన రైతులు మున్నెల్లి గ్రామంలో ఉండే రైతులు అయితే ఎవరు మాట్లాడలేదు. ఆ కంపెనీ గురించి కూడా తెలియదు, అసలు మీడియా గురించి కూడా. మాకు యథావిధంగా పోయినసారి ఎట్లా రేట్లు వేసి ఎట్లా కొనుగోలు చేసిండ్రో ఈ సంవత్సరం కూడా అదే విధంగా మాకు కొనుగోలు చేసి మున్నెల్లి గ్రామంలో ఉండే రైతులు పొగాకు రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. కంపెనీది ఎటువంటి తప్పు లేదు. ఈ పక్కన